విశాఖ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం చేసేందుకు మాదక ద్రవ్యాల మాఫియా పన్నాగం పన్నిందా? ప్రశాంతంగా ఉన్న విశాఖను మత్తులో ముంచేందుకు స్కెచ్ వేసిందా? ఇప్పటివరకు ముంబై, గుజరాత్, ఢిల్లీ, బెంగళూరులకు పరిమితమైన డ్రగ్స్ విశాఖలోకి ఎందుకొచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? విశాఖపట్నం ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇక్కడ చాలా మిక్స్డ్ కల్చర్ ఉన్నా డ్రగ్స్ విస్తరించలేదు. ఎప్పుడూ సాధారణంగానే ఉంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి విచ్చలవిడి రవాణా మొదలైంది. దీంతో గంజాయికి బానిసైన యువత పట్టుబడుతోంది. ఇందులో గంజాయిని అక్రమ రవాణాను వైసీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విశాఖ పోర్ట్ లో కంటైనర్స్ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపట్టడం కలకలం రేగుతోంది. బ్రెజిల్ నుండి విశాఖకు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డ్రై ఈస్ట్ బుక్ చేశారు. ఇందులో అక్రమంగా డ్రగ్స్ రవాణా జరుగుతుందని ఇంటర్పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఆపరేషన్ గర్డాలో భాగంగా దీన్ని పట్టుకుంది. కెమికల్ టెస్ట్ నిర్వహించగా డ్రగ్స్ గా తేలింది. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ మొదటిసారిగా తాము ఈస్ట్ ను బ్రెజిల్ నుంచి బుక్ చేశామని, తక్కువ ధరకు లభిస్తుందని, తాము తెప్పించామని చెప్పుకొచ్చింది. ఇందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని ఆ సంస్థ తెలిపింది. అయితే వారికి తెలియకుండా బ్యాగుల్లో పిల్లెట్స్ పంపించే అవకాశం లేదు. కానీ దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా దిగుమతి చేసుకునే సంస్థకు తెలియదా, అయితే కొత్తగా మొదలుపెట్టి దొరికిపోయిందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖపట్నం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ డ్రగ్ కల్చర్ లేదు. దీంతో నిఘా సంస్థలు కూడా పెద్దగా దృష్టి పెట్టవు. అయితే ఎప్పుడు లేని విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చింది అంటే ఇక్కడ నుండి బయట ప్రాంతాలకు రవాణా చేయవచ్చనే అంచనా వేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రవాణా వెనుక ఎవరున్నారనే విషయాలు బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో గుజరాత్ పోర్ట్ లో దొరికిన కంటైనర్ మూలాలు ఏపీలో దొరికాయి. ఆ సమయంలో తప్పించుకున్నారు. ఇప్పుడు పట్టుబడ్డ డ్రగ్స్ తెచ్చిన కంపెనీ కూడా ఏపీకి చెందినదే. అయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో అక్రమంగా విశాఖకు తీసుకొచ్చి ఇక్కడ బయటకు తీసుకువెళ్లి అక్కడి నుండి దేశంలో ఇతర ప్రాంతాలకు సులువుగా పంపించవచ్చని భావించినట్లు అనుమానిస్తున్నారు. వైసీపీలో ఉన్న పెద్దలే ఈ డీల్ చేసి రవాణాకు సహకరించి ఈ సంస్థ ద్వారా పన్నాగం పన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సిబిఐ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది. విచారణలో మరిన్ని మూలాలు బయటపడే అవకాశం ఉంది.